ప్రార్థనకి అతి అవసరమైనది ఏంటంటే విశ్వాసం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. విశ్వాసం అనేది అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. నాకు ఇంక వేరే వాళ్ళు ఎవరిని నేను పోయి అడగలేను, నువ్వే నాకు శరణము. గజేంద్ర మోక్షంలో నీవు తప్ప నాకు ఇంక అన్యమైనది లేదు అని గజేంద్రుడు ప్రార్థించిన తర్వాత విష్ణు వచ్చి తన సంకటం నుంచి విడిపించాడు. నీవే తప్ప ఇతపరం బెరుగునే అని ప్రార్థించాడు అనమాట. ఆ స్థాయికి వెళ్ళాలి. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా భగవంతుడు వచ్చి తీరతాడు. ఇది విశ్వజనీయన సత్యం. భక్త ప్రహ్లాద, మీరాబాయి వీళ్ళ జీవితాల్లో చూసినప్పుడు భగవంతుడు వాళ్ళని ఏ విధంగా రక్షించాడు అనే దానికి చరిత్రలో కొల్లలు ఎగ్జాంపుల్స్. కానీ విశ్వాసం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆధ్యాత్మిక జీవితంలో కదండి. ఈ వ్యవహారిక జీవితం నడిచిపోవాలని కూడా విశ్వాసం మీద బేస్ అయి ఉంటది. కుటుంబంలో భార్యాభర్తల మధ్యన విశ్వాసం, తర్వాత పిల్లలు అమ్మ మీద విశ్వాసం, తర్వాత మనం వేసిన డబ్బు బ్యాంక్ వాడి మీద విశ్వాసం, అంతా విశ్వాసం మీద నడుస్తుంది ఈ భూమి అంతా కూడా. సో విశ్వాసం అనేది భగవత్ ప్రార్థనలో విశ్వాసం అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటది.